హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడొచ్చి టైం వచ్చి 7 అయితే అవుతుంది. ఇప్పుడే రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇప్పుడైతే చిక్కుడుగా కర్రీ అయితే వండాలి. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ కోసం అయితే కుక్కర్ అయితే పెట్టుకున్నాను. అందులోనే కాసంత ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. కాసంత పసుపు కూడా వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కాసంత ధనియా పౌడర్, కాసంత గరం మసాలా కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయితే చేసుకోవాలండి. అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే 2-3 టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకున్న చిక్కుడుకాయలను అయితే ఇప్పుడైతే కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, సాల్ట్ కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. చిక్కుడుకాయలు అయితే కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడైతే బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే అందులోనే గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నాను. విజిల్ అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ తర్వాత బాగా అయితే ఉడికిపోతుంది. నాకైతే కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయని చెప్పి కొంచెం అయితే బాయిల్ చేస్తున్నాను. ఆ వాటర్ అయితే ఇంకిపోయిన వరకు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించుకుంటే చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టిఫిన్కి అయితే ఉప్మా అయితే చేస్తున్నానండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మా వారికి అయితే పెట్టేశాను, అందుకే కొంచెం ఉంది. మార్నింగ్ అయితే శనగలు అయితే నానబెట్టానండి, ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెడదామని చెప్పి. అవి అయితే బాగా అయితే నానిపోయినాయి. ఇప్పుడైతే కుక్కర్లో అయితే వేసుకొని అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని విజిల్ అయితే పెట్టేస్తాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. శనగలు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే తాలింపు కోసం అయితే అందులోనే కాస్త జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న దాంట్లో ఉడకపెట్టిన శనగలు కూడా వేసుకుని కాస్తంత ఫ్రై చేసుకున్న తర్వాత పిల్లలకి అయితే ఇచ్చేసాయండి. వాళ్ళైతే తింటున్నారు. డిన్నర్ కోసం అయితే సేమియా పాయసం అయితే చేస్తున్నానండి. దానికోసం అయితే ముందుగా పాలల్లో సగ్గుబియ్యం వేసుకొని బాగా అయితే బాయిల్ అయితే చేసుకున్నాను. అందులో 2-3 ఇలాచీలు కూడా వేసుకుని బాయిల్ అయితే చేశానండి. అవి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత పక్కనే నేతిలో అయితే సేమియా అయితే వేయించుకుని పెట్టుకున్న సేమియాని అయితే ఇందులో వేసి సేమియా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత అందులోనే టేస్ట్ తగ్గట్టు షుగర్ అయితే కూడా వేసుకున్నానండి. షుగర్ కూడా బాగా కరిగిపోయిన తర్వాత లాస్ట్లో అయితే నేతిలో వేయించుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు అయితే వేసుకున్నాను. అంతే, సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్.